నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ భేటీ అయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి బిల్ గేట్స్ చేరుకున్నారు. బిల్ గేట్స్ కు చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో బిల్ గేట్స్ బృందం సమావేశమైంది. ఏపీలో పర్యటించేందుకు వచ్చిన గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ కు అమరావతిలోని రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. చంద్రబాబును చూడగానే బిల్ గేట్స్ ఆత్మీయంగా పలకరించారు. హలో ఫ్రెండ్, హౌ ఆర్ యూ అంటూ సీఎం చంద్రబాబును బిల్ గేట్స్ అడిగారు. ఆ తర్వాత తన మంత్రివర్గ సహచరులు సిఎస్ విజయానందను బిల్ గేట్స్ కు ముఖ్యమంత్రి పరిచయం చేశారు. అనంతరం ఆయనతో సమావేశమయ్యారు. సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, సిఎస్ విజయానంద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగంలో సహకారం అందించేందుకు ముందుకు వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగుపరిచేలా చేస్తున్న కృషిని తెలుసుకుని గ్రేట్ అంటూ బిల్ గేట్స్ కితాబిచ్చారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. డేటా లేక్, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్ట్, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్ గేట్స్ తెలుసుకున్నారు. ఆర్టీజీఎస్ లోని డిస్ప్లే వాల్స్ పై ప్రజెంటేషన్లను పరిశీలించారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని సీఎం వివరించారు. డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం బాగుందని తెలియజేశారు. అవేర్ 2.0 ద్వారా రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు గేట్స్ కు సీఎం వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తీరును గేట్స్ పరిశీలించారు. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జీఎస్డీపీ పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ ప్రశ్నించగా, బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని, అలాగే భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్పారు. ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతంగా ఉందన్న గేట్స్, జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూళ్లు కూడా గణనీయంగా పెరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. తమ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్ట్ అమలును బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్టు చాలా చక్కగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ దట్స్ నైస్ అంటూ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాజధానిలో 30% గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందంటూ బిల్ గేట్స్ కితాబిచ్చారు. శ్రీశైలం మల్లన్న కళ్యాణం కమనీయంగా సాగింది. క్షేత్ర పరిధిలోని అక్క మహాదేవి అలంకార మండపంలో ఆదివారం రాత్రి 12 గంటలకు స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు సాక్షాత్తు కైలాసగిరిగా భావించే శ్రీశైలం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్ల కళ్యాణం నేత్రానందంగా సాగింది. క్షేత్ర పరిధిలోని అక్క మహాదేవి అలంకార మండపంలో ఆదివారం రాత్రి 12 గంటలకు స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఈ ఏర్పాటు చేసిన ఎల్ఈడి తెరలపై సామాన్య భక్తులు తిలకించారు. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన పాగాలంతరణ రాత్రి 10 గంటల నుంచి మొదలైంది. బాపట్ల జిల్లా చీరాల మండలం హస్తినాపురానికి చెందిన శృద్వి సుబ్బారావు స్వయంగా తెచ్చిన పాగాతో పాటు ఇతర భక్తులు సమర్పించిన పాగాలను స్వామివారికి అలంకరించారు. పాగాలను సమర్పించే భక్తులు నియమంతో భక్తిని మేళవించి సంవత్సరంలో 35వ మూరల పొడవుతో నేస్తారు. ఓ వ్యక్తి దిగంబరుడై వీటిని అలంకరించారు. ఈ సమయంలో ఆలయంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వేల మంది భక్తులు పాగాలంకరణను వీక్షించి తన్మయం చెందారు. ఇదే సమయంలో గర్భాలయంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అంతకుముందు సాయంత్రం 5:30 శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ పురవీధిలో ప్రభోత్సవం జరిగింది. రాత్రి 1 గంటకు ఆలయ ప్రాంగణంలో నుతి వాహన సేవ నేత్రపర్వంగా సాగింది.
మహాశివరాత్రి పర్వదినం వేళ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం వేకువజామున 2:30 భక్తులను దర్శనాలకు అనుమతించారు. పాతాళ గంగ స్నానఘాట్లు ఆలయంలో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. 500 రూపాయల టికెట్లు, ప్రత్యేక పాస్లు ఉన్న భక్తులకు దర్శనానికి 2 గంటల సమయం, ఉచిత దర్శనానికి 6 గంటల సమయం పట్టింది. వీఐపీలకు తగిన దర్శనం వేసుకునేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. శివరాత్రి రోజు సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. శివరాత్రి జాగరణ చేయడానికి సుమారు 2.50 లక్షల మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆదిదేవులకు కళ్యాణం మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఆది దంపతుల దివ్య కళ్యాణంలో భక్తులు పాల్గొని తరించిపోయారు. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామికి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన వేద పండితులు శాస్త్రం ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత కళ్యాణం ప్రారంభించారు. ఈ క్రతువును వీక్షించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలోని రాజగోపురం ఎదురుగా ధర్మపదం కళావేదికపై నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముందు మృత్తికా లింగాభిషేకాలు నిర్వహించారు. మల్లేశ్వరాలయంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శివలింగానికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులను కళ్యాణ వేదికపైకి మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. మల్లేశ్వర స్వామిని వరునిగా గంగా పార్వతీ దేవిలను వధువులుగా అలంకరించారు. అనంతరం ఆది దేవులకు కళ్యాణం మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాలతో ఘనంగా కళ్యాణం నిర్వహించారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఆది దంపతుల దివ్య కళ్యాణంలో భక్తులు పాల్గొని తరించిపోయారు. అర్ధరాత్రి సైతం ఆలయంలోనే ఉన్న భక్తులు కళ్యాణ క్రతువును వీక్షించారు. ప్రతి ఏడాది నిర్వహించినట్లే ఈ సంవత్సరం ఉత్సవాలను ఘనంగా శోభాయమానంగా నిర్వహించారు. హరయే నమః శ్రీకృష్ణాయ నమః యశివరామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయో సంస్మరణాత్మం సర్వతో జయమంగళం. हम आकाश तत्वात्मने पुष्पं समर्पयामि, यं वायु तत्वात्मने धूपं समर्पयामि, हम तेजस तत्वात्मने दीपं दर्शयामि, वं अमृत तत्वात्मने अमृतोपहारं समर्पयामि, सं सर्व तत्वात्मने ताम्बूला सर्वोपचारान् समर्पयामि. सर्वेषां महाजनानां श्री महाविष्णुस्वरूपाणां ब्राह्मणानां सर्वत्र इमानि आसनानि सुखासनानि सर्वैर्दैवेक्षणः क्रीडाम्. ओम तथा प्राप्नवन्तु भवन्तः माङ्गल्यतन्तुनानेन लोकरक्षणहेतुना कंठे बध्नामि सुभगे मम जीव शरदां शतम्. माङ्गल्यधारण मुहूर्तस्तु मुहूर्तोऽस्तु. हर नमः पार्वतीपतये हर हर महादेव. माङ्गल्यतन्तुनानेन लोकरक्षणहेतुना कंठे बध्नामि सुभगे मम जीव शरदां शतम्. माङ्गल्यधारण मुहूर्तस्तु मुहूर्तोऽस्तु. సంవత్సరంలో ప్రతి నెల కూడా మాస శివరాత్రులు ఉంటూ ఉంటాయి. ప్రతి నెల ఒక శివరాత్రి ఉంటుంది. ఈ శివరాత్రి అన్నీ కలిపి చివరిగా మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి రోజున మహాశివరాత్రిగా మనం చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున ఉదయం
అమ్మవారి ఆలయంలో 4 గంటల నుంచి ఇక్కడ దేవాలయంలో లోకం అంతా కూడా క్షేమంగా ఉండాలని లోక కళ్యాణార్థమే మనం ఈ యొక్క అభిషేకాన్ని చేయటం జరుగుతుంది. తదుపరి ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా దేవాలయంలో త్రికాలాభిషేకాలు నిర్వహించి తదుపరి దేవాలయంలో రాత్రి 9 గంటలకి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని దేవాలయం తరపున భక్తులందరి కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా దేవాలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మరి అట్లాగే మన దేవాలయంలో చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దాంట్లో భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క అభిషేకాన్ని దర్శించి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో పాటు ఆయన ప్రతినిధి బృందం ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు మంత్రులు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు పొగమంచు కారణంగా దాదాపు 15 నిమిషాల పాటు బిల్ గేట్స్ ప్రతినిధుల బృందం ప్రయాణిస్తున్న విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఏటీసీ అనుమతి ఇవ్వడంతో గన్నవరం ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండ్ అయింది. విమానాశ్రయం చేరుకోగానే వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఘన స్వాగతం లభించింది. మంత్రులు నారా లోకేష్, కింజరపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు బిల్ గేట్స్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో విమానాశ్రయం డైరెక్టర్ ఎంఎల్కే రెడ్డి, గుడివాడ ఆర్డీఓ జి బాలసుబ్రహ్మణ్యం తదితర అధికారులు పాల్గొన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని గాంధీనగర్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మా ఆర్ట్స్ ఆధ్వర్యంలో వేద పండితులు వేద మంత్రాల నడుమ శివ కళ్యాణోత్సవం వైభవపేతంగా సాగింది. ఈ ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, యువ నాయకులు బోండా సిద్ధార్థాలు హాజరై కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి శివుని సేవలో తరించారు. నగరంలోని గాంధీనగర్ మా ఆర్ట్స్ అధినేతలు చంటి, బాబీ ఆధ్వర్యంలో నిర్వహించిన శివ కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, పలువురు ప్రముఖులు విచ్చేశారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కైలాసాన్ని తలపించేలా భారీ సెట్టింగుల నడుమ కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి అర్చకులు వేద మంత్రాల నడుమ కళ్యాణ తంతును శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఆది గురువు సృష్టికి దేవుడైన పరమేశ్వరుడు అనుగ్రహం కోసం దేశం రాష్ట్రంలోనే అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారని తెలియజేశారు. శివరాత్రి సందర్భంగా అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని శివాలయాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు ఎటువంటి అసౌకర్యాలు, ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, విజయవాడ నుంచి అన్ని చోట్ల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం ద్వారా శివభక్తులు చాలా ప్రశాంతమైన వాతావరణంలో శివయ్యకు పూజలు చేస్తున్నారని తెలిపారు. హిందువులు, భక్తులు మనోభావాలు గౌరవించే విధంగా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. బాబీ, చంటి ఆధ్వర్యంలో శివరాత్రి జాగరణ ఉత్సవం చేయడం పట్ల మా ఆర్ట్స్ బృందాన్ని నియోజకవర్గ శాసనసభ్యుడిగా వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు బోండా ఉమామహేశ్వరరావు తెలియజేశారు. బోండా సిద్ధార్థ, మా ఆర్ట్స్ అధినేతలు చంటి, బాబీలు శివరాత్రి జాగరణ పేరుతో నగరంలో ఇంత పెద్ద ఈవెంట్ను నిర్వహించడం సంతోషదాయకంగా ఉందన్నారు. శివనామస్మరణతో జాగరణ చేసిన నగర ప్రజలకు, హిందువులకు శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా టెంపుల్స్లో, శివాలయాల్లో ముఖ్యంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాం. భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అటు శ్రీశైలం కానించి, కాళహస్తి కానించి, ద్రాక్షారామం కానించి, విజయవాడ కానీ అన్ని చోట్ల కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయటం వల్ల శివభక్తులందరూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ శివయ్య తండ్రిని పూజించుకోవడం జరిగింది. ఇవాళ హిందువుల మనోభావాలు అలాగే భక్తుల మనోభావాల్ని గౌరవించే విధంగా అన్ని రకాల కూడా చర్యలు తీసుకొని జరుగుతున్నటువంటి ఈ శివరాత్రి ఉత్సవం ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం గాంధీనగర్లో మా ఆర్ట్స్ ఆధ్వర్యంలో, మా ఆర్ట్స్ అధినేతలు బాబీ, చంటి ఆధ్వర్యంలో మరి ఇక్కడ గతంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. పెద్ద ఎత్తున శివరాత్రి జాగరణ ఉత్సవాన్ని ఇక్కడ చేయటం వారిద్దరిని కూడా అభినందిస్తూ ఉన్నా. మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ గాంధీనగర్లో మరి నగరంలోనే అత్యధిక
పెద్ద మందిరాన్ని శివపార్వతులు విగ్రహాన్ని ప్రతిష్ఠించి మరి శివరాత్రిని పురస్కరించుకుంటూ మరి యావత్ మొత్తం ప్రపంచానికే గురువైనటువంటి ఆదియోగి మరి పరమేశ్వరి ఆశీస్సుల్ని విజయవాడ నగర ప్రజలందరికీ కూడా అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో మరి మా ఆర్ట్స్ అధినేతలు చంటి కానీ బాబీ గారు కానీ ఇద్దరూ కలిసి అదేవిధంగా వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ఎంత భారీ సెట్ని ఇక్కడ వేసి మరి ప్రజలందరికీ కూడా చక్కటి సంస్కృత కార్యక్రమాలు అయితే కానివ్వండి, భక్తి శ్రద్ధలతో పూజలు అయితే కానివ్వండి నిర్వహిస్తూ మరి ప్రజలందరికీ కూడా ఆ యొక్క శివభక్తుని స్మరణ చేసుకునే విధంగా ఇక్కడ ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయడానికి చాలా సంతోషం. మరి భారతదేశంలోనే అత్యధిక హిందువులు చాలా చక్కగా సంతోషంగా జాగారాలు చేస్తూ జరుపుకునే పండగ మన శివరాత్రి పండగ. మరి ఈరోజు ఇక్కడ ఒక సెలబ్రేషన్లో నేను పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. గుంటూరు జిల్లా తాడేపల్లి కనకదుర్గమ్మ వారధి సమీపంలోని శ్రీ శృంగేరి శారదాపీఠ పరిపాలిత భవానీ జలశంకర దేవాలయంలో మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివార్ల శాంతి కళ్యాణం వైభవోపేతంగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి కనకదుర్గ వారధి సమీపంలోని శ్రీ శృంగేరి శారదాపీఠ పరిపాలిత భవానీ జలశంకర దేవాలయంలో స్వామివార్ల శాంతి కళ్యాణం నిన్న రాత్రి వైభవోపేతంగా జరిగింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉదయం నుంచి స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు చేశారు. నిన్న రాత్రి స్వామివార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెగా అలంకరించారు. వేద పండితులు సుబ్రహ్మణ్య ప్రసాద్ ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా స్వామివార్ల కళ్యాణ తంతును పూర్తి చేశారు. లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు. సమస్త మానవాళి శ్రేయస్సు కోసం కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు బూర్గుల సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మ తెలియజేశారు. శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించేందుకు విజయవాడ, మంగళగిరి, గుంటూరు నగరాలను పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివార్ల శాంతి కళ్యాణాన్ని తిలకించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వన్ టౌన్లోని శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామివారి ఆలయంలో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. రాత్రి స్వామివార్ల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించి తరించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వన్ టౌన్లోని శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామివారి ఆలయంలో నిన్న ప్రత్యేక పూజలు చేశారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో మధ్యాహ్నం, సాయంత్రం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. రాత్రి శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామివారికి విశేష కళ్యాణం జరిపించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మేడూరి వెంకట మోహన కృష్ణ శర్మ మాట్లాడుతూ, శివరాత్రి సందర్భంగా భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచి నదీ స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారన్నారు. ఆలయంలో విశేషమైన అభిషేక కార్యక్రమాలు జరిగాయని, మధ్యాహ్నం, సాయంత్రం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామివారికి విశేష కళ్యాణం జరిగిందన్నారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించినట్లు చెప్పారు. ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు ఎవరైతే భక్తులు ఈశ్వరుని అర్చిస్తారో, దర్శనం చేసుకుంటారో వారందరికీ విశేషమైన ఫలం కలుగుతుందని పురాణం, ఇతిహాసాలు చెబుతున్నాయని తెలియజేశారు. శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామివారి దేవస్థానం, విజయవాడ ఇంద్రకీలాద్రి వన్ టౌన్. శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో నేటి పర్వదినం మహాశివరాత్రి పర్వదినం. మాఘకృష్ణ చతుర్దశ్యాం పూజార్థంజ జగద్గురో దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం. మాఘమాసంలో వచ్చేటువంటి చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని విశేషంగా భక్తులందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు. అట్లాగే ఇవాళ ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రాతకాలం తెల్లవారుజాము 4 గంటల దగ్గర నుంచి అందరూ కూడా నదీ స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడం, విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు, మధ్యాహ్నం మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అట్లాగే ఇప్పుడు 6 గంటలకి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, 9 గంటలకి శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి వారికి విశేష కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. అదేవిధంగా రాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలంలో
స్వామివారికి మహాన్యాసపూర్వకంగా విశేషంగా ఏకాదశి రుద్రాభిషేకం దేవస్థానం ద్వారా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు ఎవరైతే భక్తులు ఈశ్వరుని ఆరాధన చేస్తారో, ఎవరైతే ఈశ్వరుని అర్చన చేస్తారో, స్వామివారిని దర్శిస్తారో, స్వామివారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి ఫలం కలుగుతుందని చెప్పి మనకి పురాణ ఇతిహాసాలన్నీ కూడా తెలుపుతున్నాయి. అటువంటి ఈ పర్వదినాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. విజయవాడ లెనిన్ సెంటర్ నాగమనస నాగ సాయిబాబా ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. సుధాస్వామి ఆధ్వర్యంలో భక్తులు పరమశివునికి విశేషమైన అర్చనలు, అభిషేకాలు, విభూది అర్చన, పుష్పార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లెనిన్ సెంటర్ నందు కొలువైన శ్రీ నాగసాయిబాబా నాగ మానసాదేవి ఆలయం నందు సుధాస్వామి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శివరాత్రి వేళ కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. వేకువజాము నుంచి భక్తులు మందిరానికి పరమేశ్వరుడి అభిషేకాలు నిర్వహించారు. మహా శివలింగానికి పుష్పార్చన చేశారు. దాతలు వెన్న రామాంజనేయులు, రమాదేవి దంపతులు ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమానికి సహకరించారని తెలియజేశారు. భగవంతుడి మీద నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి పూజలు చేసిన భక్తులు అందరికీ ఆయురారోగ్యాలు ఉండి అష్టైశ్వర్యాలతో తులతూగాలని, అలాగే వారికి నాగ మానస నాగ సాయిబాబు ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నట్లు సుధాస్వామి తెలియజేశారు. మన నాగసాయిబాబా మందిరం గవర్నర్పేట లెనిన్ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా విశేషమైనటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని చాలా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు వేకువజాము నుండే భక్తులు మందిరానికి విచ్చేసి పరమేశ్వరుడికి అభిషేకాలు చేసి బాబావారికి విభూది అభిషేకం, అలాగే పరమేశ్వరుడికి విభూది అభిషేకం, మహాశివలింగానికి పుష్పాభిషేకం నిర్వహించడం జరిగింది. మధ్యాహ్నం హారతి తర్వాత భజనలు జక్కిల్లంక రాజారావు గారి బృందంతో శివనామ సంకీర్తన, అఖండ శివనామ సంకీర్తన నిర్వహించడం జరిగింది. వెన్న రామాంజనేయులు, రమాదేవి దంపతులు ఈరోజు వారి దాతలుగా అన్న సమారాధనని నిర్వహించారు. అలాగే భర్తభూషణ గారు, శివపార్వతి గారు దంపతులు పూజల్లో పాల్గొన్నారు. ఈరోజు మందిరానికి నగర నలుమూల నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసంతో చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పూజలు చేసినటువంటి భక్తులందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు సదా ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తపేట ఆంజనేయ వాగులో వేంచేసి ఉన్న వీరాంజనేయ స్వామి ఆలయంలో నిన్న రాత్రి 5 దేవతామూర్తుల కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పరమేశ్వరుడు, రాముడు, వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, కుమారస్వామి కళ్యాణాలను ఏకకాలంలో జరిపించారు. వందలాది మంది దంపతులు ఈ కళ్యాణోత్సవంలో పాలు పంచుకున్నారు. కొత్తపేట ఆంజనేయ వాగులోని శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధి కళ్యాణ శోభతో కళకళలాడింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో కళ్యాణోత్సవాలను కమనీయంగా జరిపించారు. శ్రీ గంగా పార్వతీ సమేత పరమేశ్వర్ల కళ్యాణంతో పాటు శ్రీ సీతారాములు, శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి, శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల కళ్యాణోత్సవాలను సాంప్రదాయబద్ధంగా జరిపించారు. చిట్టినగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అర్చకులు దివి లక్ష్మీనారాయణాచార్యులు, వాగు వీరాంజనేయ స్వామి దేవస్థానం అర్చకులు విన్నకోట శ్రీనివాసరావు శర్మ నేతృత్వంలో వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ కళ్యాణోత్సవాలు ఆద్యాంతం కమనీయంగా సాగాయి. పద్మనాభ VLCCS లిమిటెడ్ అధినేత కుంచం శ్రీనివాస్ రాణి సారథ్యంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవాల్లో భక్తులు వందలాది మంది పాల్గొని కళ్యాణ మూర్తులను తిలకించి పరవశించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన ఒకేసారి 5 దేవతామూర్తుల పంచ కళ్యాణ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. దైవ కార్యక్రమాలు నిర్వహించే కుంచం శ్రీనివాస్ రాణి దంపతులు ఈ పంచ కళ్యాణాలను వైభవోపేతంగా నిర్వహించారన్నారు. ఈ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించిన వారికి, తిలకించిన వారందరికీ దేవదేవుని కృపా కటాక్ష వీక్షణాలు లభించాలని వారు ఆకాంక్షించారు.
మన వాగు సెంటర్లో ఉన్న ఆంజనేయ స్వామి యొక్క ప్రాంగణంలో కొంచెం శ్రీనివాస్ గారు ప్రతి సంవత్సరం కూడా అనేక దేవ కార్యక్రమాలు చేస్తారు. అందులో భాగంగా ఈరోజు పంచ కళ్యాణాలని చెప్పని శివుడు, రాముడు, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి అందరికీ కూడా కళ్యాణం, వెంకటేశ్వర స్వామి, గణపతి పంచ కళ్యాణాలని చెప్పని లోక కళ్యాణార్థం ఇక్కడున్న భక్తనికానికంతా కూడా మోక్షం కలిగించే విధంగా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా క్రమశిక్షణగా కూడా భక్తి శ్రద్ధలతో చాలా సాంప్రదాయ పద్ధతిగా ఈ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. వారు ప్రతి సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడున్న ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి జరగాలి, మేలు జరగాలని చెప్పని వారి కుటుంబానికి దేవదేవుడు ఆశీస్సులు అందరికీ కూడా వాళ్ళ కుటుంబానికి ఎవరైతే ఇప్పుడు పూజలో పాల్గొన్నాడో కావచ్చు అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకొని మన వాగులో వీరాంజనేయ స్వామి ఆలయం అన్నది ఎంతో ప్రసిద్ధి గల ఆలయము. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఆలయము వాగులోన మనకి ప్రసిద్ధి చెంది ఉంది వీరాంజనేయ స్వామి ఆలయం. ఈ వీరాంజనేయ స్వామి ఆలయంలోన మన పద్మనాభ VLCC శ్రీనివాసరావు గారు ప్రతి ఏటా గత సంవత్సరం 108 మంది దంపతులతోటి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయటం కానీ, అలాగే దసరా మహోత్సవాలు చేయటం కానీ, ఈ సంవత్సరం పంచ కళ్యాణ మహోత్సవం అన్నది చాలా రంగరంగ వైభవంగా వీరాంజనేయ స్వామి ఆలయంలోన నిర్వహించటం జరుగుతుంది. ఈరోజు శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని దంపతులు ఎంతోమంది ఈ కళ్యాణంలోన ఈరోజు పాలుపంచుకోవటం జరుగుతుంది. వాగు వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పంచదేవతామూర్తుల కళ్యాణోత్సవం చేసుకున్నటకు నాకు ఆ స్వామివారు కరుణ చూపించారు. అదేవిధంగా ఈ యొక్క కళ్యాణం మహోత్సవానికి మన నగర మేయర్గా అయినటువంటి ఆయన భాగ్యలక్ష్మి గారు ఇచ్చేయడం వల్ల చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈ యొక్క కళ్యాణానికి సహకరించినటువంటి మన గుడి చైర్మన్ గారు కానీ, ఈఓ గారు కానీ, విన్నకోటి శర్మ శ్రీనివాసరావు గారు కానీ, వారి నారాయణచార్యులు కానీ మాకు సహాయకారాలు అందించారు. వారికి మరొక మారు మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతున్నానో ఈ కళ్యాణం తిలకించినటువంటి భక్తులు కూడాను ఎల్లవేళ అందరూ కూడాను అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. విజయవాడ మాచవరం 2వ డివిజన్ కనపర్తి వెంకటస్వామి వీధిలో వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరి ఏ క్షణాన కూలిపోతుందో అని స్థానిక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనాన్ని సాగిస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులు తక్షణమే స్పందించి శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంకును తొలగించి నూతన ట్యాంక్ నిర్మించి లీకేజీ లేకుండా త్రాగునీరు అందించాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు. నగరంలోని మాచవరం 2వ డివిజన్ కనపర్తి వెంకటస్వామి వీధిలో ఉన్న వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతుందో అని స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అలాగే వాటర్ ట్యాంక్ నుంచి నీరు పొంగి ఇళ్లలోకి రావడం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇళ్లు చెమ్మచేరి పూర్తిగా నానిపోయి పెచ్చులు ఊడుతున్నాయని స్థానిక మహిళలు వాపోతున్నారు. ట్యాంక్ నుంచి నీళ్లు లీకేజీ సమస్య ఎన్నో ఏళ్ల నుంచి ఉందని మున్సిపల్ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదన్నారు. 50 ఏళ్ల క్రితం నిర్మించిన వాటర్ ట్యాంక్ కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరి పెచ్చులు ఊడటంతో పాటు నీళ్లు లీకేజీ అవుతున్నాయని తెలియజేశారు. రోజుల తరబడి ఇళ్లు నీటిలో నాని పూర్తిగా పాడైపోతున్నాయని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం మా సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్ను తొలగించి కొత్త ట్యాంక్ నిర్మాణం చేపట్టి లీకేజీ లేకుండా తాగునీరు అందించాలని స్థానికులు కోరుతున్నారు. ఒక రోజు కాదు 2 రోజులు కాదు 50 సంవత్సరాల నుంచి ఇల్లు పడిపోయి అట్టున్నాం. ఇది ఇల్లు పడిపోయింది, పట్టించుకున్న నాదులు లేరు. ఇన్ని రోజుల నుంచి చెప్తుంటే ఒక్కళ్ళు రాట్లా. ఈ మురళికి చెప్తే మురళి ఇదిగమ్మా నేను తీసుకొస్తాను అంటున్నాడు కానీ తీసుకురాడు. నీళ్ళు ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికండి పోతూ ఉంటాయి. ఎప్పుడు 24 గంటలు నీళ్ళు నడుస్తూనే ఉంటాయి. మరి మా బాధ ఆలకిచ్చోళ్ళు లేరు. వాటర్ ఎప్పుడు మిడ్ నైట్ అయినా కానీ ఏ టైం అయినా సరే ఈవినింగ్ 4 అయితే కంపల్సరీగా ఇక్కడ ఈ బోధ ఉంది కదా ఫుల్గా వచ్చేస్తుంది. మార్నింగ్ కూడా ఎగ్జాక్ట్ 4 o'clockకి ఫుల్గా వస్తుంది, ఒక 1 hour అట్లాగా. మళ్ళీ ఒక్కొక్కసారి అయితే ఆ పైనుంచి వాటర్ ఈ సందంతా వాటరే. దానివల్ల మాకు కింద మాకు రూమ్లో కూడా చెమ్మ వచ్చేస్తుంది. ఇదిగో ఇల్లు కూడా దానివల్లే పడిపోయింది. ఇక్కడ అదంతా చెమ్మ వచ్చేసింది. చెప్పామండి, ఏదో వచ్చిన వాళ్ళకి చెప్పామండి, వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. మరి మాకు ఇక్కడ వాటర్ ట్యాంకీలోకి వచ్చేసరికి చాలా దారుణంగా ఎక్కడ పడితే అక్కడ లీకేజీలు ఉండి ఇళ్ల కింద నుంచి సొరంగం పడిపోతుంది. వచ్చే వాటర్కి ట్యాంకీ ఎప్పుడు కూలిపోద్దో తెలియదు. కనుక దాని పక్కన ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి అధికారులు
పక్కన ప్లేస్లో కొత్తగా ఒక వాటర్ ట్యాంక్ కట్టి ఈ యొక్క ట్యాంక్ని రిపేర్లు చేయించమని మీడియా ద్వారా అధికారులను నాయకులను కోరుకుంటున్నాం. నీళ్ళ ట్యాంకి సచివాలయం 24 సచివాలయం దగ్గర నీళ్ళ ట్యాంకి బాగా అధ్వానంగా తయారయ్యి దానికి పాకుడు పట్టేసి బెజ్జాలు పడిపోయి శిథిలావస్థలోని ఎప్పుడు కూలిపోద్దా అన్నట్టుగా ఉంది. పక్కన సచివాలయం ఉంది, సచివాలయం సిబ్బంది ఏం పట్టించుకోవట్లేదు. మేము కంప్లైంట్ ఇద్దామని వెళ్ళే సచివాలయం పట్టించుకోకపోతే మాకు న్యాయం చేసేవాళ్ళు ఎవరు లేక మేము ఎదురు చూస్తున్నాము. నేను నైట్ పూట లేచి ఒక ఆడదాన్ని అయ్యి ఉండి లేచి వీడియోలు తీసి ఆయనకు పంపిస్తున్నాను. ఎవరు పట్టించుకుంటున్నారు? ఇక్కడ ఎవ్వరూ అడగలేరు. ఎందుకంటే పార్టీ వాళ్ళంటే భయం. దేనికి భయపడాలి? పబ్లిక్ లేకపోకుండా వీళ్ళందరూ గెలిచేశారా? ఓట్ల ఎలక్షన్లో వీళ్ళంతలు వీళ్ళే గెలిచి పైకి వచ్చేసారా? మాకు కావాల్సింది ట్యాంక్ అండి. ట్యాంక్ బాగు చేస్తారో పడేసి కడతారో కట్టెచ్చమని చెప్పండి. మీ మీడియా వాళ్ళకైతే ఇదే చెప్తున్నాను. ఆధ్యాత్మికతకు నిలువుటద్దం కోటప్పకొండ. ఏటా మహాశివరాత్రి వేళ లక్షలాది మంది భక్తులు తమ గ్రామాల గౌరవాన్ని ప్రభలుగా మలచి ఆ త్రికుటేశ్వర స్వామిని పాదాల చెంతకు చేరతారు. కానీ ఈ ఏడాది ఆ సంబరాల్లో ఒక విషాద ఛాయ, ఒక భయంకరమైన అపశృతి చోటు చేసుకుంది. వైకాపా రాజకీయ రంగు పూసుకున్న ఒక భారీ ప్రభ ధర్మం తప్పిన రీతిలో కుప్పకూలి కాలి బూడిదవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.